ఈరోజు మనం బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 బీరకాయలు తీసుకుందాం. బీరకాయలు, ఉల్లిపాయలు తొక్కలు తీసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని రొయ్యలు కూడా తీసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బీరకాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటో కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ముందుగా నీట్గా తీసి పెట్టుకున్న రొయ్యలు తీసుకుందాం. ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకుని అవి పోసుకుని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకోవడం వల్ల ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. మూకుడు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకుందాం. మొత్తం ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. బీరకాయ కర్రీలో వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. వాటర్ ఇలా వస్తాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకటిన్నర స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం 10 నిమిషాల వరకు. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇంకా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం. ఒకసారి మొత్తం కదిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇంకా కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా టేస్టీ.